ఈరోజే రాజాసాబ్ అనే ప్రభాస్ సినిమా రిలీజ్ అయింది. మూవీకి మిక్స్డ్ టాక్ అయితే వస్తుంది. మూవీ మ్యాక్సిమం ఆడకపోవచ్చు. కాకపోతే మళ్ళీ దాని మీద వివాదం మొదలైంది. ఏంటంటే అసలు టికెట్ రేట్లు ఎందుకు పెంచిండ్రు, కోర్టు ఆదేశాలు ఇచ్చినా అని టికెట్ రేట్లు ఎందుకు పెంచిండ్రు, ప్లస్ మినిస్టర్ కూడా టికెట్ రేట్లు పెంచబోమని చెప్పిండు కదా ఆల్రెడీ. మరి టికెట్ రేట్లు పెంచినట్లు మెమోలు ఎందుకు ఇష్యూ చేసిండ్రు అని చెప్పేసి హైకోర్టు సీరియస్ అవుతుంది. ఇక ఆల్రెడీ పెంచేసిండ్రు కాబట్టి ఈ సినిమా మీదనైతే ఎఫెక్ట్ పడకపోవచ్చు, కానీ వేరే సినిమాల మీదనైతే ఎఫెక్ట్ పడే అవకాశం చాలా ఉంది. ఇప్పుడు ఈ సంక్రాంతికి లైనప్లో ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. చిరంజీవి సినిమా ఉంది, నవీన్ పోలిశెట్టి సినిమా ఉంది, రవితేజ సినిమా ఉంది, చాలా సినిమాలు ఉన్నాయి ఇట్లా. సో వాటి మీదనైతే ఎఫెక్ట్ పడుతుంది పక్కా. ప్లస్ నాకు ఒకటి అర్థం కాక అడుగుతా, అసలు రాజాసాబ్ తీసుకుని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. అసలు ఎందుకు పెంచాలి టికెట్ రేట్లు నాకు అర్థం కాదు. జనాల్ని మోసం చేస్తున్నారు లిటరల్గా మూవీ మేకర్స్. ట్రైలర్లో చూపించిన సగం సీన్లు లేవట అసలు సినిమాలో. మరి ఎందుకు తీసిండ్రు ఆ సీన్లు? మళ్ళీ భారీ విఎఫ్ఎక్స్ సీన్లు అవి. ఓల్డ్ ప్రభాస్ది ఒకటి మ్యాజికల్ ఫైట్ సీన్ టైప్ ఉంటుంది కదా, అది మొత్తానికే లేదట అసలు. అట్లా అసలు ట్రైలర్లో సగం సీన్స్ లేనే లేవట. మరి అంత భారీ సీన్లు ఎందుకు షూట్ చేసినట్టు? అంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టి షూట్ చేయాలి? మళ్ళీ సీన్లు ఎందుకు కట్ చేయాలి? టికెట్ రేట్లు ఎందుకు పెంచాలి? ఓ డైరెక్టర్కి ఆ మాత్రం విజన్ లేకపోతే ఎట్లా? పోనీ కొత్త డైరెక్టర్ అంటే అట్లా కాదు, ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంతకుముందు చాలా సినిమాలు చేసిండు. పోనీ మా డబ్బులు మా ఇష్టం మేము ఖర్చు పెట్టుకుంటామంటే అట్లా కాదు. అవి మళ్ళీ జనాల నుంచే వసూలు చేస్తారు కదా టికెట్ రేట్లు పెంచి. డబుల్ ట్రిపుల్ చేస్తారు టికెట్ రేట్లు. ఎందుకంటే గుడ్డి నమ్మకం. వచ్చి చూస్తారు, ఎట్లా ఫ్యాన్స్ ఉంటారు కదా, పైసలు లేకున్నా అని వేరే వాయిదా వేసుకుంటారు, వేరే కొనేటియమన్నా. అవసరం అంటే నిత్యావసర సరుకులు కొనడం కూడా మానేసి మా హీరో సినిమా చూడడానికి వస్తాడని చెప్పేసి నమ్మకం, దానికి యాష్ చేసుకుంటారు. అటువంటి అప్పుడు కనీసం ఒక క్వాలిటీ ఇవ్వాలనే థాట్ ఉండాలి కదా. ఇది నేను సినిమా బాగుందా బాగాలేదా అని రివ్యూ కోసం కాదు చెప్పేది. జనరల్గా ఒక థాట్ ఉండాలి మనకు కూడా, ఆడియన్సెస్గా. మనం పెట్టే డబ్బులకి మన క్వాలిటీ ఇస్తున్నారా లేదా? ఒకవేళ ఇవ్వకపోతే మన ప్రతి ఒక్కళ్ళు ఒక క్రిటిక్ కావాలి. అసలు ఎందుకు తీసినావు ఈ సినిమా, టికెట్ రేట్లు పెంచి మా మీద ఎందుకు రుద్దుతున్నావు అని చెప్పి అడగారు. ఎందుకంటే ఫ్యానిజం. మా హీరో సినిమా కదా, మేము అడిగితే మళ్ళీ మా హీరో పరువు పోతుంది అనుకుంటారు. ఇట్లాంటివి అడిగితే ఏంటంటే స్టార్టింగ్ నుండే ఒక భయం ఉంటుంది వాళ్ళకు కూడా. ఇవన్నీ మనసులో పెట్టుకొని ముందే అన్నీ విజువలైజ్ చేసుకొని మన మూవీ ఎట్లా రావాలి అవుట్పుట్ అని చెప్పేసి ఒక ఐడియాతో వస్తారు ముందుకి. అంతేగాని ఓ చిన్న ప్లాట్ పట్టుకొని ముందుకు వచ్చి సినిమా స్టార్ట్ అయినాక తర్వాత డెవలప్ చేసుకుంటా ప్యారలల్గా తీయరు. అప్పుడు ఉండాలి భయం స్టార్ట్ అయినప్పటి నుంచి. ప్లస్ ట్రైలర్ రిలీజ్ చేసినాక కూడా ఆ భయం అనేది కలిగియాలి. ట్రైలర్ మంచిగా ఉంటేనే మనం పాజిటివ్గా రెస్పాండ్ కావాలి, లేదంటే క్రిటిసైజ్ చేయాలి. అరే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినావు, ఇదా నువ్వు తీసింది అని చెప్పేసి. ఈ సినిమా గురించి కాదు నేను మాట్లాడేది, కానీ జనరల్గా మాట్లాడుతున్నా. ఇప్పుడు ట్రైలర్ చూడంగానే ఆల్మోస్ట్ అందరికి అర్థమైపోతుంది సినిమా ఆడుతుందా పీక్తుందా అని. కాకపోతే ఏంది, లోపల ఫ్యాన్ ఉంటాడు కదా, ఫ్యాన్ ఒప్పుకోడు అన్నట్టు మాట. ఏ తోపుంది ట్రైలర్ అని చెప్పేసి కామెంట్ పెడతాడు, 10 మందికి చూపిస్తాడు, 10 మందికి షేర్ చేస్తాడు, స్టేటస్లో అలా పెట్టుకుంటాడు. అరే మస్తుంది, ఇక పండగ స్టార్ట్ అవుతుంది ఇక మనకి అన్నట్టు పెడతాడు స్టేటస్లు. కథం సినిమా రిలీజ్ అయినాక వెంటనే డైరెక్టర్ గాడు కనవాడని కొడతా అంటాడు, ప్రొడ్యూసర్ కానీ బట్టలు ఇప్పేస్తా అంటాడు. ఇవే ముందు నుండి ఒక లత్కోర్ సినిమా తీయడానికి ఎంకరేజ్ చేసి లాస్ట్లో అవుట్పుట్ మంచిగా రాలేదంటే ఎట్లా? నీ తప్పుడు ఉంది మనడ. అలవాటు చేసుకోవాలి క్రిటిసైజ్ చేసుడు ప్రతిదాన్ని. అది ఫేవరెట్ హీరో సినిమా అయినా సరే. ఇప్పుడు ఒక గొప్ప సినిమా తీసి ప్రైజెస్ పెంచుకున్నా అని ఏం నష్టం అనిపించదు. జనాలకు కూడా పోయి చూసినందుకు ఒక సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతారు. 1000 రూపాయలు పెట్టినా సరే, అరే సరే పోన్రా బై, పోతే పోయినా 1000 రూపాయలు, మంచి సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది అనుకుంటారు, మంచి ఎంటర్టైన్ అయినామని చెప్పి ఫీల్ అవుతారు. ఫ్యాన్ అయితే అబ్బా మా హీరోకి మంచి సినిమా పడ్డదని చెప్పి ఫీల్ అవుతాడు హ్యాపీగా. అంతేగాని ఎట్లా పడితే అట్లా సినిమాలు తీసి టికెట్లు రేట్లు పెంచేసి మన మీద రుద్దుతే అనుకోమా చెప్పుర్రి మీరే, ప్రతి ఒక్కళ్ళు చెప్పుర్రి. అరే 1000 రూపాయలు పెట్టినాం అనుకోండి, 1000 రూపాయలు పెట్టినాం ఏవో ఖర్చులకు అయ్యేటి అని అనుకుంటామా అనుకోమా? అదే మంచి సినిమా చూస్తే అట్లా అనిపిస్తుందా? ఆ 1000 రూపాయల గురించి ఆలోచించాం. అరే టికెట్ రేటు 100 రూపాయలైనా సరే భయపడాలి డైరెక్టర్ ప్రొడ్యూసర్. 100 రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి ఎందుకు వస్తాడు అసలు అనే ఒక ఆలోచన ఉండాలి వాళ్ళకి. ఇంకా టికెట్ రేట్ హైక్ అనేది వేరే సంగతిగా.